నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను రూపా నతిళ్ళ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారండి. సో గత కొంతకాలంగా కొన్ని ఎపిసోడ్స్గా మీరు మమ్మల్ని అడగమని చెప్పినటువంటి కామెంట్స్లో పెట్టి కాల్స్ చేసి మీరు ఎలా అయితే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆ ప్రశ్నలే నేను సార్ని అడుగుతున్నాను. అడగడానికి నేను సిద్ధం, చెప్పడానికి డాక్టర్ గారు కూడా సిద్ధంగా ఉంటారని నేను చెప్పాను. సో అందులో భాగంగా నేను తీసుకున్న సమస్య నరాల బలహీనత. దీనికి సంబంధించి సొల్యూషన్స్ అలాగే టిప్స్ ఏమన్నా ఉన్నాయేమో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తేమ్మా. ఈ రోజుల్లో ఈ నరాల బలహీనత, నీరసము, నిస్సరణ, అంతుబట్టుని అంతు చిక్కని విపరీతమైనటువంటి నీరసాలు ఉండేటువంటి పరిస్థితి చాలా మందిలో ఎదురవుతుందమ్మా. దీనికి చిన్న పెద్ద ధనిక పేద ఇలాంటి తారతమ్యాలు ఏం లేవమ్మా. స్త్రీ పురుష తారతమ్యాలు కూడా లేవు. కామన్గా అందరికీ కామన్గా వచ్చేస్తుందమ్మా నరాల బలహీనత. ఏమని అడిగితే వీక్నెస్ సార్, నరాల బలహీనత ఉంది, నరాలు వీక్ అయిపోయాయి సార్ అని చెప్పి చెప్తుంటారమ్మా. ఆ భాషలో తరచూ వింటూ ఉంటాం. కామన్ అయిపోయిందమ్మా ఇది. దీనికి అనేక రకాలైన కారణాలు వైద్య ప్రపంచం తెలియజేస్తుందమ్మా. వాటిలో కొన్ని ముఖ్యమైనటువంటి కారణాల గురించి చెప్తాను చూడమ్మా. వీటిలో కొంతమందికి షుగర్ వ్యాధిగ్రస్తుల్లో నరాల బలహీనత ఉంటుంది. అదేవిధంగా బీపీ వ్యాధిగ్రస్తుల్లో నరాల బలహీనత ఉంటుంది. వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళల్లో నరాల బలహీనత ఉంటుంది. వీటికి తోడు పోషకాహార లోపం ఉంటుందమ్మా, వాళ్ళల్లో నరాల బలహీనత ఉంటుంది. వీళ్ళు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు కూడా కొంతమందికి దీర్ఘకాలం పాటు వాడడం వల్ల ఆ మెడిసిన్స్ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల నరాల బలహీనత ఉంటుంది. అట్లా కూడా కొంతమందికి ఉంటుందమ్మా. రెండవది ఏంటంటే కొంతమందికి ఏ సమస్య ఉండదు, ఆకలి బాగా అవుతుంటుంది, మంచి ఆహారం తీసుకుంటారు, బాగా తీసుకుంటారమ్మా, మంచి నిద్ర పడుతుంటుంది, రోజు 8 గంటలు 10 గంటలు కూడా నిద్రపోతుంటారు, మళ్ళీ తెల్లవారు వచ్చేసరికి నీరసం ఉంటుంటారు, నిస్సరణ అంటుంటారు. కొంతమందికి ఎత్తు తగినటువంటి బరువు ఉంటారు, ఎలాంటి అనారోగ్యాలు బయటికైతే కనిపించవు, పరీక్షలు అన్ని నార్మల్గా ఉంటాయి, చూడడానికి బాగానే ఉంటారు, ఎలాంటి అనారోగ్యం ఉండదమ్మా, పరీక్షలు చేయించుకున్న నార్మల్గా ఉంటాయి. కానీ వాళ్ళకు కూడా విపరీతమైన నీరసము, నిస్సరణ, బలహీనత ఇలాంటివన్నీ ఉంటాయమ్మా. సో అలాంటి వాళ్ళల్లో కూడా ఈ యొక్క సమస్య కలిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా కొన్ని కారణాల వల్ల ఈ నీరసము, నిస్సరణ, బలహీనత, ఈ వీక్నెస్, నరాల సచ్చు ఇలాంటివి ఉంటే కొన్నిటికి ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం కూడా ఉండదమ్మా. సో కొంతమందికి కొన్నాళ్ల పాటు ఉండే పరిస్థితి ఉంటే కొంతమందికి దీర్ఘకాలం పాటు కూడా ఈ సమస్య వేధిస్తుంటుందమ్మా. దీన్ని ఆధునిక వైద్య పరిభాషలో క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ అంటారనమాట. క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్. ఇది తగ్గేదానికి ఏం చేస్తారంటమ్మా, నీరసం తాత్కాలికంగా నీరసము, నిస్సరణ, బలహీనత ఇలాంటి తగ్గేదానికి కొంతమంది కాఫీ, టీలు ఇట్లాంటివి ఆశ్రయిస్తారమ్మా. దీనివల్ల తాత్కాలికంగా ఉత్తేజితం కలిగేసేసి కొద్దిసేపు బాగుంటుంది కానీ మళ్ళీ యథామామూలే. అది అలవాటు పడిపోవడం కూడా మంచిది కదమ్మా. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఆ నీరసం, నిస్సరణ దగ్గరంటే ఆ స్వీట్స్ తినడం అలవాటు చేసుకుంటారు. సో దానివల్ల కూడా అది అడిక్షన్ అనమాట. అది అలవాటు పడిపోయేటువంటి ఫీలింగ్, నాకు ఎనర్జీ వస్తుంది. ఎగ్జాక్ట్లీ అమ్మా. సో అదే అలవాటు పడిపోవడం కూడా ఆరోగ్యరీత్యా క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదయోగ్యం అంతకన్నా కాదమ్మా. అది కూడా పనికిరాదు. సో మరి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు పరీక్షల్లో అంతుపట్టదు. కనీసం పరీక్షల్లో పలానా సమస్య అని చెప్తే దానికి ఏదైనా సొల్యూషన్ చూడవచ్చమ్మా. అంతుపట్టని సమస్య ఉన్నప్పుడు సమస్య అయితే వేధిస్తూ, పీడిస్తూ, బాధిస్తూ ఉంటుంది. పరిష్కారం కోసం వెతుకాల్సిందే. నీరసం తగ్గించి దేనికి పరిష్కారం అని చెప్పలేము, అంతే కదమ్మా. ఇలాంటి వాటికి ఏంటంటే మా ఆయుర్వేద వైద్య విధానంలో ఈ అట్లాంటి నీరసాలకి, నిస్సరణలకి, వీక్నెస్కి, నరాల బలహీనతకి చాలా చక్కటి వైద్య విధానాలు తెలియజేశారమ్మా. సో వాటిలో ఈజీగా ఉన్నది చెప్తాను నేను. అందరూ సులభంగా తయారు చేసుకోదగ్గది ఆ నీరసము, నిస్సరణ, బడైక నుంచి బయటపడేందుకు చక్కటి ఫార్ములా చెప్తాను. ప్లీజ్ సార్, మాకు కావాలి అదే. షూర్ అమ్మా. సో వాళ్ళు ఒకవేళ సమస్యలు ఉంటే వైద్యులు సూచించిన మేరకు, వైద్యుల సలహా మేరకు ఆ ఔషధాలు వాడుకోవచ్చు. వాటితో నేను చెప్పినటువంటి టిప్ కూడా చాలా బాగా పనిచేస్తుందమ్మా. ఎగ్జైటెడ్. షూర్ అమ్మా, తప్పకుండా చెప్తానమ్మా. సో రాత్రిపూట ఒక 150 ml వాటర్ తీసుకోవాలమ్మా, 200 వరకు తీసుకోవచ్చు. ఒక గుప్పెడు ఎండు ద్రాక్ష వేయాలి, కిస్మిస్, లేకపోతే 25 గ్రాములమ్మా. మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో, గుప్పెడు అంటే ఇలా పట్టుకుంటే వచ్చినన్ని, లేకపోతే 25 గ్రాములు. అది అందాజు తీసుకుంటే సరిపోతుందమ్మా. అంటే ఒక 60 వరకు వస్తాయమ్మా, 50 నుంచి 60 ఆ సైజుని బట్టి. సో వేసేసేసి ఒక నిమ్మకాయ రసం పిండేసేయాలమ్మా. పిండేసి మూత పెట్టేసి ఉదయం పూట పరిగెడుపున సో ఆ నీళ్లు తాగేసేసి ఆ ద్రాక్ష బాగా నానిపోయి ఉంటుందమ్మా, కిస్మిస్ పళ్ళు బాగా ఉబ్బి లావ్ అయిపోయి ఉంటాయి అనమాట. సో ఆ నీళ్లు తాగేసేసి ఆ కిస్మిస్ పళ్ళు తినేసేయాలి.
అవునా? అంతేమ్మా. సో ఈ విధంగా చేయడం వల్ల చాలా అద్భుతమైన ప్రయోజనం కలుగుతుందమ్మా. రోజు మొత్తం ఎనర్జెటిక్ గా ఉండదు. షూర్ అమ్మా, షూర్. ఒక 40 days వాడేసి ఆపేస్తే సరిపోతుందమ్మా. 40 days లేదు. ఒకవేళ సమస్య ఏదైనా ఉన్నప్పుడు కొన్నాళ్ళు వ్యవధి ఇచ్చేసి గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఒక 2 months అట్లా గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ వాడుకోవచ్చమ్మా, అవసరాన్ని బట్టి. సో ఇక్కడ మీకు సందేహం కూడా వస్తుండవచ్చు, మరి ద్రాక్ష కిస్మిస్ పళ్ళు స్వీట్ ఎక్కువ ఉంటాయి కదండి, మళ్ళీ దానివల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందా? ఈ రోజులంతా షుగర్ పేషెంట్స్, వెయిట్ ఉన్నటువంటి పేషెంట్స్, కొలెస్ట్రాల్ ఉన్నటువంటి పేషెంట్స్ అని చెప్పి అడుగుతుంటారమ్మా. సో అలాంటి వాళ్లకు మరొక చిట్కా కూడా చెప్తానమ్మా. మీరు నన్ను చదివేశారు సార్, నాకు వచ్చే డౌట్లు కూడా మీకు తెలిసిపోతున్నాయి. సో మళ్ళీ దాన్ని కూడా ఇంకోటి చిట్కా చెప్తానమ్మా. ఆ డౌట్ కూడా క్లారిఫై చేస్తే అందరికీ ఉపయోగం ఉంటుందమ్మా. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఒకవేళ వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ద్రాక్ష ఇలాంటివి అందులో ఎక్కువ ప్రమాణం ఉంది కాబట్టి, ఎక్కువ రోజులు కాబట్టి అట్లా ఏదన్నా వాడకూడనటువంటి పరిస్థితి అయితే అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇంకొక ప్రత్యామ్నాయం కూడా చెప్తానమ్మా. అది ఎలాగంటే ఒక చిన్నది మట్టి ముంత తీసుకోవాలమ్మా. మట్టిదమ్మా, బాగా స్పెసిఫిక్గా చెప్తున్నాను. వాళ్ళు ఏదైనా కష్టపడి మనసు ఉంటే మార్గం ఉంది, వాళ్ళ సమస్య తగ్గించుకోవాలంటే కొద్దిగా కష్టపడక తప్పదమ్మా. కేవలం మట్టి ముంతనే మా కష్టం అంతేమ్మా. ఒక 200 ml వాటర్ పట్టేట్లయితే చాలు, ఒక గ్లాసు నీళ్లు పట్టేట్లయితే చాలు. సో మట్టి ముంత తెచ్చుకొని ఒక రోజు అంతా దాంట్లో నీళ్లు పోసేసి తర్వాత అదంతా క్లీన్ చేసేయాలమ్మా. లోపల పదార్థం లేకుండా మట్టి ముంత, కొత్త ముంతని క్లీన్ చేసుకోవాలి. ఒక రోజు అంతా నీళ్లు పోసేసి శుభ్రం చేసేసి దాన్ని వాడుకోవచ్చమ్మా. ఎలా వాడుకోవాలంటే రాత్రిపూటమా ఒక గ్లాస్ నీళ్లు తీసుకున్నా మట్టి ముంతలో ఒక 10 తులసాకులు, జస్ట్ ఒక 10 అమ్మా తులసాకులు వేసేసి మూత పెట్టాలి. మూత పెట్టేసేసి ఉదయం పూట ఫిల్టర్ చేసేసుకొని ఆ నీళ్లు తాగాలమ్మా. తులసాకులు తింటే తినొచ్చు, మంచిదే. లేకపోతే కేవలం నీళ్లు తాగినా సరిపోతుందమ్మా. తులసిలో కూడా అంత అద్భుతమైనటువంటి రసాయన ఔషధ గుణాలు, ఔషధ తత్వాలు, నరాలకు శక్తినిచ్చేటువంటి గుణగణాలు అన్ని చాలా ఉన్నాయమ్మా. చాలా తులసాకు ఓకే, నీళ్ళలో నానబెట్టి తాగడం ఓకే, మట్టి ముంత కాన్సెప్ట్ ఏంటి? అమ్మా మట్టిలో అనేక రకాలైన పోషక ద్రవ్యాలు ఉన్నాయమ్మా. సో రకరకాలైనటువంటి మనకు దేహానికి ఉపయోగపడే అనేక రకాలైనటువంటి బి కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్, తర్వాత మినరల్స్, ఇలాంటివి అనేక రకాలైనటువంటి ఇవన్నీ మట్టిలో ఉన్నాయి. కాబట్టి ఆ మట్టి ముంతలో నీళ్లు కలపడం వల్ల నీటి యొక్క ఆ యొక్క శక్తి కానీ, మనం తులసాకులు కూడా వేసింటాం కదా, వీటి యొక్క శక్తి కానీ మరింత పెంచేందుకు మట్టిలో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు ఈ నీటిలో కలవడం వల్ల ఆ శక్తి కూడా మనకు వస్తుంది. కాబట్టి మరింత శక్తివంతంగా తయారవుతారు. సో అందుకే మట్టి ముంత, మీరు ఒక స్టీల్ది కానీ ఇంకో పాత్ర కానీ ఇంకో పాత్ర కానీ కాకుండా మట్టి ముంత, మట్టి పాత్రమా, మట్టి పాత్రలు ఈ విధంగా తయారు చేసుకుని వాడుకోవచ్చు. చాలా సింపుల్, అసలు పెద్ద ఖర్చే లేదు, ఖర్చు కూడా కదమ్మా. సో ఫస్ట్ దైనా వాడుకోవచ్చు, రెండవదైనా వాడుకోవచ్చుమా. సో బడలిక తగ్గిపోతుంది, నీరసం నిస్తరణ తగ్గిపోతుంది, యాక్టివ్గా ఉండొచ్చు, చాలా యాక్టివ్గా ఉంటారమ్మా. ఎలాంటి సమస్యలు రావు. ఇవన్నీ కూడా మన దేహానికి ఉపయోగపడేటువంటి పదార్థాలే కాబట్టి, ఆహార పదార్థాలే కాబట్టి అన్ని రకాలు మనకు మేలే జరుగుతుంది. అవును, మీరు ఇందాక ముందు చెప్పిన కిస్మిస్ ఏదైతే రెమెడీ ఉందో, ఈ మధ్య బ్లాక్ కిస్మిస్ కూడా వస్తుంది సార్. ఏంటి డిఫరెన్స్ ఈ కిస్మిస్కి ఆ కిస్మిస్కి? ఏది హెల్దీ? రెండు సమానంగా పనిచేస్తాయమ్మా. నల్ల ద్రాక్షతో తయారు చేసింది బ్లాక్ ఉంటుంది, రెడ్ గ్రేప్స్ ఉంటాయమ్మా. రెడ్ గ్రేప్స్తో తయారు చేసినట్టు ఎండబెడతారమ్మా, అంతే. ఎండబెడితే కలర్ మారిపోతుంది. ఇంచుమించు గుణగుణాలన్నీ రెండింటికి సమానమ్మా, ఏదైనా వాడుకోవచ్చు. మునక్క అని చెప్పేసి లోపల విత్తనాలు ఉంటాయమ్మా, లావు ఉంటాయి ద్రాక్ష కూడా. ఒకవేళ అదైనా వాడుకోవచ్చు. ఒకవేళ అది వాడితే ఏంటంటే లోపల సీడ్స్ ఉంటాయి కాబట్టి ఆ ద్రాక్ష తినేటప్పుడు ఇబ్బంది, పొగరు ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉంటుంది. తినగలిగితే అదేం తినొచ్చు. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి టిప్ చెప్పారు. సో చూసారు కదండి, నీరసంగా ఉన్న, నరాల బలహీనత అని మీకు అనిపించిన, యాక్టివ్ అయిపోవడానికి చాలా సింపుల్ అండి. ఏ మందులు కొనాల్సిన పని లేదు, ఏ డాక్టర్ అపాయింట్మెంట్స్ మనకు అవసరం లేదు. మన ఇంట్లోనే మనకు కావాల్సినటువంటి చిట్కాని సార్ చెప్పారు, చక్కగా ఫాలో అయిపోండి. నేను చెప్పాను కదా మీకు, పెన్ను పేపర్ పట్టుకొని రాసుకొని పెట్టుకోండి, ఎప్పుడో ఒకసారైనా ఉపయోగపడుతుంది, ఇప్పుడు ఉపయోగం లేకపోయినా. సో మీరు ఇలానే మీకేమైనా సమస్యలు ఉంటే కామెంట్ చేస్తూ ఉండండి, మాతో కనెక్ట్ అవుతూ ఉండండి. మేము ఖచ్చితంగా కామెంట్స్ చూస్తాము. మీ డౌట్స్ని నేను సార్ని అడిగి మీకు సొల్యూషన్స్ చెప్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ ద ఛానల్. నమస్తే.